సో, థైరాయిడ్ రిస్క్ అనేది అసలు ఎంతవరకు ఉంటుంది? ఆ విషయం చెప్తూ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అనే ఒక అపోహ ఉంది. ఆహ్, ఈవెన్ జెంట్స్‌లో థైరాయిడ్ ఉన్నా, అమ్మాయిల్లో ఉన్నా ఎవరికున్నా గానీ థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు. పిల్లలకి ఇంకా అది అది మర్చిపోవాలి అనే ఫీల్ చాలామంది. ఆ భయం వల్ల కూడా అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కదా! సో, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నిజంగా పిల్లలు పుట్టరంటారా? లేదా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది? గుడ్ క్వెషన్. అంటే థైరాయిడ్ ఉంది అని పెళ్ళిళ్ళు మానేసిన వాళ్ళు కూడా చాలా మంది అవును. ఉన్నారు. అవును. సో, ఓపీడీలో పిల్లలు నిజంగానే పుట్టరేమో, డైరెక్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. థైరాయిడ్ మీ మ్యారేజ్‌కి ముందు నుంచి ఉంది అనుకుంటే యూ విల్ బీ ఆన్ ట్రీట్మెంట్. సో, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అంటాం. అట్‌లీస్ట్ 3 మంత్స్ ముందు. సో దట్ నార్మల్‌గానే ఉంటే పర్వాలేదు. అబ్‌నార్మల్ లెవెల్స్ ఉన్నాయి అంటే కొంచెం డోస్ పెంచుతాం. బికాజ్ ప్రెగ్నెన్సీలో ఇంకా అబ్‌నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్తాం కదా! అండ్ ఇంకొకటి థైరాయిడ్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది సో ఉంటాయి. ఏంటంటే సైకిల్స్ డిఫర్ అవుతాయి. సో, అన్ని ఆర్గాన్స్ పైన పనిచేస్తది అనుకున్నాం కదా! సో, యూటరస్‌ని కూడా అది స్టిమ్యులేట్ చేసి అంటే వేరే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ వన్స్ థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చినామంటే ఆ 6 వీక్స్‌లో అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఓకే. సో, నా బా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. జస్ట్ చెక్ చేసుకోవాలి అంతే. లైక్ థైరాయిడ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ నార్మల్ అయిపోయింది అని టాబ్లెట్ తీసుకోవడం మానేస్తారు. రైట్. అవును. సో, యాజ్ ఐ సెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనుకోండి టాబ్లెట్ స్టాప్ చేయడానికి లేదు. హ్మ్. సో, అది డాక్టర్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ అవుతూ ఉండండి. కన్సల్ట్ అవుతూ ఉండండి. ప్రెగ్నెన్సీ ముందు అండ్ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా మంత్లీ చేసుకుంటుండాలి. ఓకే. లైక్ ప్రెగ్నెన్సీలో టార్గెట్స్ వేరీ అవుతాయి. టీఎస్‌హెచ్ వాల్యూస్. దానికి అకార్డింగ్‌లీ డోస్ అడ్జస్ట్ చేస్తారు. రైట్. సో, థైరాయిడ్ ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పెళ్ళిళ్ళు కాకపోవడం ఒకటైతే పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలకి థైరాయిడ్ ఉంటే పాపం వాళ్ళని వేరుగా చూడటం, థైరాయిడ్ పేషెంట్ లాగా అప్పటినుంచే ట్రీట్ చేయడం మొదలుపెట్టేయడం, థైరాయిడ్ పేషెంట్ అనే ఫీల్‌తో చూడటం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉంటుంది లైఫ్‌లో? ఎలాంటి పద్ధతులు పాటించటం వల్ల థైరాయిడ్ అనేది దూరమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా పిల్లల్లో? యెస్. సీ అందుకే మదర్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలోనే థైరాయిడ్ డిటెక్ట్ చేయగలిగితే బెస్ట్. లేకపోతే ఏంటంటే బేబీ కంప్లీట్‌లీ ఫీటస్ లోపల ఉన్న బేబీ కంప్లీట్‌లీ మదర్ దానిపైనే డిపెండ్ అవుతది. సో, వన్స్ థైరాయిడ్ లేదు అనుకోండి, అది అన్ని ఫంక్షనింగ్‌కి ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా! సో, ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు అంటే లైక్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న బేబీస్ ఉంటారు. బ్రెయిన్ ఫంక్షనింగ్ తక్కువ ఉంటది. కొంతమంది బేబీస్ అయితే అసలు డెలివరీ దాకా మేక్ చేయలేరు. ప్రీటర్మ్ బర్త్స్ అయిపోతాయి. అబార్షన్స్ అయిపోతాయి గూడా. ఓకే. సో, పుట్టిన వాళ్ళు ఇన్ కేస్ ఫస్ట్ డిటెక్ట్ చేయకపోతే థైరాయిడ్ కరెక్ట్ చేయకపోతే ఆటిస్టిక్ చైల్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. ఓకే. అది కొంచెం వెరీ టఫ్ కండిషన్. సో, అందుకే వి హ్యావ్ చానా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. మనకిప్పుడు ఇంటి దగ్గరికే వచ్చి టెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడంతే ఇంత లేవు. ఇప్పుడు అవేర్‌నెస్ ఉంది చాలా. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆర్ జస్ట్ మ్యారేజ్ అయింది అనగానే ఒక్కసారి థైరాయిడ్ చెక్ చేసుకోండి. బికాస్ వన్స్ అట్లాంటి బేబీస్ వచ్చిన తర్వాత వి కాంట్ డూ ఎనీథింగ్. ఇది ప్రివెంటబుల్ కదా! సో, మన చేతుల్లో ఉంది. సో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అవును. సో, అట్లా వచ్చిన చిల్డ్రన్ వాళ్ళు హైపోథైరాయిడ్ అయితారు అని ఏం లేదు. బట్ డెవలప్‌మెంటల్ డిలేస్ అయితే ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మనకి థెరపీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, ఓకే. ఎంత సివియర్‌గా మీరు హైపోథైరాయిడ్ ఉండే అప్పుడన్న దాన్ని బట్టి మీ బేబీ పైన ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, డయాబెటిస్ ఉంటే రకరకాల జబ్బులొచ్చే అవకాశం ఎలా అయితే ఉంటుందో, థైరాయిడ్ ఉంటే కూడా అలాంటి రిస్క్ ఉండే అవి ఏవైనా ఉండే అవకాశం ఉంటుందా? వేరే వాటికి ఇప్పుడు మీరన్నట్టుగా మొత్తం అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు థైరాయిడ్. రిస్క్ ఎంత వరకు ఉంటుంది లైఫ్ రిస్క్? సో, లైఫ్ రిస్క్ డైరెక్ట్ ఇమ్మీడియేట్ రిస్క్ ఉండదు. లైక్ డయాబెటిస్‌లో ఒకవేళ కంట్రోల్ కాకపోతే ఏంటంటే హార్ట్ బ్లాక్స్ అవ్వడము, సో, ఇమ్మీడియేట్‌లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడము అట్లా ఉంటది. థైరాయిడ్ ఈజ్ లైక్ సైలెంట్ కిల్లర్ అంటే అది గూడా అట్లా. ఫర్టిలిటీ ఇష్యూస్ ఒకటి ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్‌లో థైరాయిడ్ కరెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఇమ్యూనిటీ ప్రాపర్‌గా ఉండదు. ఫ్రీక్వెంట్‌గా సిక్ అయితూ ఉంటారు.
అంటే ఓవరాల్గా ఈ మీకు పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా థైరాయిడ్? చాలా ఉంటాయి. మజిల్స్ అనేవి మీకు ఎప్పుడు ఫెటీగ్‌లోనే ఉంటాయి. లైక్ క్రాంప్స్ ఉంటాయి. ఎప్పుడు అసలు మీ బాడీలో మీరు ఉన్నట్టే అనిపించదు. ఆ యాక్టివ్‌నెస్ ఉండదు. చాలా లేజీగా బ్రెయిన్ ఫోకస్ చేయదు. అటెన్షన్ చాలా తక్కువ ఉంటది. మెమరీ కానీ అవన్నీ కూడా ఇంపేర్ అయితాయి. సో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రాపర్‌గా ఉండదు. రైట్. సో, ఇమ్మీడియేట్‌లీ ఒకటి హైపోథైరాయిడ్ ఒకవేళ చాలా ఎక్స్‌ట్రీమ్‌లో ఉంది అనుకోండి, మిక్సెడిమా, కోమా అంటాం. సో, కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది. సో, అది ఒకటే అక్యూట్ ఎమర్జెన్సీ అంటాము థైరాయిడ్‌లో. రైట్. సో, ఓవరాల్‌గా థైరాయిడ్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండటం వలన వాళ్ళు బెటర్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి? సో, ఒకటి ఏం చెప్తా అంటే థైరాయిడ్ రాంగానే అయ్యో! ఏదో వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఓకే. సో, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. హైపో అయినా, హైపర్ అయినా యూ కెన్ మంచిగా మీరు కన్సల్టెంట్ అయ్యిండ్రనుకోండి, కొంచెం ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ చేస్తే కంప్లీట్‌లీ మేనేజబుల్. రివర్సబుల్ అనట్లేదు నేను. మేనేజబుల్. కంప్లీట్‌లీ అసలు మీరు జస్ట్ ఒక టాబ్లెట్ నిద్రలోనే అట్లా ఏసేసుకున్నా గూడా కంప్లీట్ మేనేజ్ అయిపోతుంది అది. సో, అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవద్దు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రము లైక్ చెప్పినట్టు సోయా బీన్స్ రెగ్యులర్‌గా తీసుకోకండి. సోయా ప్రొడక్ట్స్, సోయా అయినా, సోయా మిల్క్ అయినా, సోయా చంక్స్ అయినా అవాయిడ్ చేయండి. కమింగ్ టు క్యాబేజ్, కాలీఫ్లవర్ రెగ్యులర్‌గా మీరు ఎట్లా తింటున్నారో తినండి. అది డైలీ తినము. బట్ రా తీసుకోవద్దని అనుకోండి. కుక్ చేసి తీసుకోండి. వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ గుడ్. సో, లైఫ్ స్టైల్‌కి వచ్చేసరికి ఆటో ఇమ్యూన్ అయితే మీరు ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, వన్స్ వచ్చిందని బాధపడకండి. స్టే స్ట్రాంగ్ అంతే. ఓకే. సో, మెడిసిన్ విషయానికొస్తే ఇప్పుడు ఈ థైరానమ్ టాబ్లెట్స్ చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే పరగడుపునే వేసుకోవాలి అని. బ్రష్ చేయగానే ఫస్ట్ థైరాయిడ్ వేసేసుకోండి. సో, వేసుకోగానే ఏదైనా ఫుడ్ తినొచ్చంటారా? ఎంత టైం గ్యాప్ తీసుకోవాలి? సో, థైరాయిడ్ ఏంటి అంటే ఆ టాబ్లెట్ మార్నింగే ఎందుకు తీసుకోమంటాము పరగడుపునే అంటే దానికి ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో, లోపల మనకి టాబ్లెట్ తీసుకోగానే టాబ్లెట్ అట్లానే ఫార్మ్ కావదు. అది ఒక యాక్టివ్ కాంపౌండ్‌ని రిలీజ్ చేస్తది. అది మన బ్లడ్ అబ్జార్బ్ చేసుకోవాలి. దాన్ని లివర్‌కెళ్ళి లివర్‌లో అది అన్నిటికి సప్లై చేస్తదన్నట్టు. సో, అక్కడి వరకి వచ్చే వరకి అది డీగ్రేడ్ కాకుండా అంటే ఇప్పుడు 75 ఎంసీజీ ఇస్తున్నామంటే ఆ 75 కావాలి అంటే కొన్ని ఉంటాయి. లైక్ ఆ అబ్జార్ప్షన్‌ని ఇప్పుడు మీరు కొంతమంది గ్యాస్ ఉంది అని గ్యాస్ టాబ్లెట్ ఏసుకున్నారనుకోండి. సో, యాసిడ్ ప్రాపర్‌గా సెక్రీట్ కాదు. సో, థైరాయిడ్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో, డోస్ సరిపోదు అప్పుడు. ఇన్ కేస్ టీ కానీ, కాఫీ కానీ ఇంకా ఎందుకు వెరీ హాట్ వాటర్ తాగుతారు కొంతమంది. సో, హాట్ వాటర్ తిన్నా కూడా తొందరగా మెటబాలిజం అయిపోయి అది. సో, థైరాయిడ్ ఎఫికసీ అంటే ఎఫిషియంట్ డోస్ రీచ్ కాదు. ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినామో అంత డోస్ రాదు. సో, తక్కువ ఉంటది. సో, అందుకే థైరాయిడ్‌కి అట్‌లీస్ట్ 45 మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వండి. మిల్క్ కానీ, వేరే టాబ్లెట్స్ కానీ, హాట్ వాటర్ కూడా తీసుకోకండి. జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఈజ్ ఫైన్. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో కూడా స్పెసిఫిక్‌గా చెప్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వైటమిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి. అవైతే మెయిన్‌గా చాలా బ్లాక్ చేస్తాయి థైరాయిడ్ అబ్జార్ప్షన్‌ని. సో, గుర్తుండదు అంటే మార్నింగే అట్‌లీస్ట్ బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకోండి బెడ్ పక్కన పెట్టుకొని అని చెప్తాము. రైట్. సో, చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థైరాయిడ్‌కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సహజ గారు. ఇంకా థైరాయిడ్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. థైరాయిడ్ చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అది మనం వాడే టాబ్లెట్స్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సహజారెడ్డి గారు. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.